హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో క్రిస్పీ అండ్ టేస్టీ ఆనియన్ పకోడీని ఇంట్లోనే ఈజీగా తక్కువ టైంలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సింగ్కి ఈజీగా ఉండే బౌల్ కానీ ప్లేట్ కానీ తీసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న 2 కప్పుల ఆనియన్స్, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న కర్రీ లీవ్స్, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసి ఆనియన్స్లోని వాటర్ మొత్తం బయటకు వచ్చేలా ఇలా నలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సోంపుని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ శనగపిండిని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. 2 కప్పుల ఆనియన్స్కి 1 కప్ శనగపిండి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ వాటర్ని యాడ్ చేయకుండా ఈ ఆనియన్స్లోని వాటరే సరిపోతుంది. అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇలా కొద్దిగా పొడిగా వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి పకోడీ క్రిస్పీగా క్రంచీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిందంటే పకోడీ మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే కమ్మటి ఆనియన్ పకోడీని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఇలానే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.